సప్తమంలో గురువు వైవాహిక సమస్యలు ఇస్తాడా? గోదావరి పుష్కరాల సమయంలో వివాహం చేయొచ్చా? గురువు ఎప్పుడు ఎలాంటి వైవాహిక సమస్యలు ఇస్తాడు? గురుబలం పాత్ర ఏమిటి? వివాహం విషయంలో, వైవాహిక సౌఖ్యం విషయంలో. ఈ విధంగా గురువు అలాగే వివాహం ఈ రెండింటికి సంబంధించినటువంటి సంబంధాన్ని ఎలా చూడాలి, గురువు ఎప్పుడు వైవాహిక సమస్యలు ఇస్తాడు, ఎప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సప్తమంలో గురువు కనుక ఉన్నట్టయితే వైవాహిక సమస్యలను ఇస్తాడా, అలాగే గురువు ఏ సందర్భంలో వైవాహిక సమస్యలు ఇస్తాడు, ఎప్పుడు వివాహానికి మంచిది గురువు యొక్క స్థితి, అలాగే పుష్కరాల సమయంలో వివాహాలు అనేవి చేయకూడదా, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా మొదట ఇప్పుడు పుష్కరాలు రాబోతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాలు 2026 సంవత్సరం జూన్ నెలలో పుష్కరాల సమయంలో వివాహాలు ఇతర శుభకార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉంది. అయితే దీనికి జ్యోతిష శాస్త్ర ప్రమాణం ఏంటి, జ్యోతిష శాస్త్ర పరంగా ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి, ఎంతవరకు ఈ విషయం జ్యోతిష పరంగా కరెక్ట్, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. గురువు ఎప్పుడైతే సింహరాశిలో సంచరిస్తాడో అప్పుడు గోదావరి నదికి పుష్కరాలు అనేవి వస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వివాహాలు ఇతర శుభ కార్యక్రమాలు చేయరు. అయితే ముఖ్యంగా వివాహం విషయానికి వచ్చినప్పుడు అయితే వివాహం అనేది చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఇది ఒక నమ్మకంగా కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి జ్యోతిష శాస్త్ర ప్రమాణం ఏదన్నా ఉందా అంటే లేదు. అయితే కొంతమంది పండితులు చెప్పే విషయం ఏంటంటే, సింహరాశిలో గురువు వచ్చినప్పుడు గురువు అస్తంగత్వం చెందుతాడు, గురుబలం తగ్గుతుంది కాబట్టి వివాహం చేయకూడదు అని. అస్తంగత్వం అనేది సింహరాశిలో గురువు వచ్చినప్పుడు జరగదు. రవికి దగ్గరగా గురువు 11 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం అనేది వస్తుంది గురువుకి. గురువే కాదు, ఏ గ్రహము సింహరాశిలో ఉన్నది అస్తంగత్వం చెందదు. రవికి దగ్గరగా గ్రహం ఉన్నప్పుడు మాత్రమే అస్తంగత్వం చెందుతుంది. ఈ విధంగా జ్యోతిషంలోని కొన్ని కాన్సెప్ట్ మనకు అనుగుణంగా మలిచేసుకుని దాన్ని 1కి 10 సార్లు చెప్పి మన పైత్యాన్ని, మన యొక్క సొంత తెలివితేటల్ని జ్యోతిష శాస్త్రం పేరుతో చొప్పించి దాన్ని ప్రమాణంగా చూపించడం అనేది తప్పు. సరే, నమ్మకం ఉంది, మేము వివాహాలు చేసుకోమంటే ఎవరు బలవంతం చేయట్లేదు. కానీ ఈ విధమైన కాన్సెప్ట్లు చెప్పి, అంటే సింహరాశిలో ఉంటే అస్తంగత్వం చెందుతాడు కాబట్టి చేసుకోకూడదు అనేటువంటి ప్రమాణాలు చెప్పడం చాలా చాలా తప్పు. సింహరాశిలో గ్రహం ఉంటే అస్తంగత్వం చెందదు, రవికి దగ్గరగా ఉంటే అస్తంగత్వం చెందుతుంది. అయితే ఇంకొక కారణం ఏం చెప్తారంటే, రవి ఎప్పుడైతే గురువుతో సంబంధం కలిగి ఉంటాడో లేదా గురువు రవితో సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటాడో అది పుత్ర సౌఖ్యానికి మంచిది కాదు. అంటే సింహరాశిలో గురువు ఉన్నప్పుడు, రవి గురువులు కలిసి ఉన్నప్పుడు, గురువు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో కొంతవరకు మేల్ చైల్డ్ అంటాం, అంటే పురుష సంతానం మీద కొంత ప్రభావం ఉంటుంది. అది కొంత పితృదోషంగా కూడా చెప్తారు. ఎందుకంటే రవి అంటేనే నైసర్గిక పితృకారకుడు. ఈ విధంగా చూసినప్పుడు సింహరాశిలో గురువు ఉన్నప్పుడు ఆ వ్యక్తులకి సంతానం విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది. సంతానం లేకపోవడం కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి సరిగ్గా ఉండకపోవడం కావచ్చు, ఇంకా చెప్పాలంటే సంతానం పెద్ద అయిన తర్వాత వారు పెళ్లి చేసుకోకుండా ఉండకపోవడము, లేదా వారి సంతానం జీవితంలో అభివృద్ధిలోకి రాకపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి గురువు సింహరాశిలో ఉన్న సమయంలో కనుక వివాహం జరిగితే 1 సంవత్సరం ఉంటాడు గురువు సింహరాశిలో, ప్రతి రాశిలో కూడా. అప్పుడు కనుక చైల్డ్ బర్త్ అనేది జరిగితే, సంతానం జన్మించడం జరిగితే ఆ సంతానానికి గురువు సింహరాశిలో ఉంటాడు కాబట్టి ఇది సంతానానికి మంచిది కాదు అనే విషయంలో బహుశా చెప్పుండొచ్చు. అంతే తప్ప అస్తంగత్వము ఇంకొక కారణంతో వివాహాలే చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అనేది తప్పు జ్యోతిషపరంగా. ఎందుకంటే గురువు సింహరాశిలో ఉన్నప్పుడు బిడ్డ కనుక పుట్టినట్టయితే సింహరాశిలో కేతు నక్షత్రంలో ఉండొచ్చు, శుక్రుడు నక్షత్రంలో ఉండొచ్చు, రవి నక్షత్రంలో ఉండొచ్చు. ఈ 3 కూడా సంతాన సౌఖ్యానికి మంచిది కాదు. కేతు నక్షత్రంలో గురువు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి మంచిది, కానీ కొంత
ఫినాన్షియల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, వారి సంతానం విషయంలో వరకు ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ సౌఖ్యానికి సంబంధించినటువంటి గ్రహం శుక్రుడు, ఆధ్యాత్మిక గ్రహం గురువు. ఇటువంటి శుక్రుడు నక్షత్రంలో ఉండడం కూడా మంచిది కాదు. కాబట్టి వివాహానికి అంత ఇది ఎంకరేజింగ్గా ఉండదు అనేది ఒక కాన్సెప్టు. అలాగే రవి నక్షత్రంలో గురువు ఉండడం కూడా, రవి ఇంట్లో రవి నక్షత్రంలో గురువు ఉండడం కూడా కొంతవరకు సంతాన సౌఖ్యానికి మంచిది కాదు అనేటువంటి ఈ జ్యోతిషపరమైన కారణాలతో కొంతవరకు ఆలోచించుకోమని చెప్పుండొచ్చు తప్ప ఇదో పెద్ద శాస్త్రంగా భయపెట్టేసేటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు జ్యోతిష్యం విషయంలో. కాబట్టి పుష్కరాల్లో వివాహాలు ఎందుకు చేయకూడదు అనే దానికి దేశమంతటా కూడా ఇటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక అపోహ మాత్రమే అనేది జ్యోతిషపరంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక నమ్మకాలు, సెంటిమెంట్లు అనేది వ్యక్తిగతం కాబట్టి ఆ విషయం గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరము. జ్యోతిషపరంగా ఎక్కడా మనకి ప్రమాణాలు అనేవి లేవు. హస్తంగతం చెందడం అనేది పూర్తి అవాస్తవం, అసలు ఆ కాన్సెప్టే అప్లై కాదు. ఇక గురువు సప్తమంలో ఉంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది దానికి వెళ్ళే ముందే ఇప్పుడు పుష్కరాలు వస్తున్న సమయంలో గురువు అతిచారంలో ఉన్నాడు. అతిచారంలో ఉన్న గురువు చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. ఏ శుభకార్యం చేసినా దాంట్లో శుభత్వము పెరుగుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. ఈ విధంగా కొంతవరకు గురువు సింహరాశిలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయడం అనేది గురుబలానికి కూడా మంచిదే. ఇక సప్తమంలో గురువు విషయానికి వచ్చినట్టయితే కొన్ని లగ్నాలకు గురువు స్వతహాగా పాపి. వృషభ లగ్నము, కర్కాటక లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, మకర లగ్నము, అలాగే వృశ్చిక లగ్నాన్ని కూడా గురువు అశుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. ఇటువంటి లగ్నాలకి సప్తమంలో గురువు కనుక్కున్నట్టయితే కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్. ఎందుకంటే సప్తమం అనేది వివాహానికి సంబంధించిన స్థానము, సుఖభోగాలకు సంబంధించినటువంటి స్థానము. అది శుక్రాచార్యుడి యొక్క పోర్ట్ఫోలియో. శుక్రుడు పోర్ట్ఫోలియో వివాహము, అలాగే సంసార జీవితము, రొమాన్స్, ఇవన్నీ కూడా. అందులో గురువు వెళ్ళడం అనేది గురువుకి అంత కంఫర్టబుల్గా ఉండేటువంటి ప్లేస్ కాదు. ఏ లగ్న జాతకులకైనా సప్తమంలో గురువు అనేది కొంతవరకు మ్యారిటల్ హ్యాపీనెస్ తగ్గుతుంది. ఇద్దరి మధ్య కూడా కొంత ఈగో ఇష్యూస్ కావచ్చు, అండర్స్టాండింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇక ఇటువంటి గురువు కనుక సప్తమ స్థానము శుక్రుడిల్లైనా బుధుడిల్లైనా కొంతవరకు వారి మ్యారీడ్ లైఫ్లో కాంప్రమైజింగ్ నేచరు, రాజీపడి ముందుకు వెళ్ళేటువంటి ఒక తత్వంలో మ్యారేజ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడము, ఇటువంటి ధోరణి అనేది మనం గమనించవచ్చు. గురువు బుధుడి సంబంధం కూడా అంత మంచిది కాదు ఏ విషయంలోనైనా సరే. అలాగే మ్యారేజ్ విషయంలో కూడా, అంటే మిథునం సప్తమం అయినా, కన్య సప్తమం అయినా, మిథునం కన్య ఇవి 7th హౌస్ అయ్యి అందులో గురువు కనుక్కున్నట్టయితే, అంటే ధను లగ్నానికి, మీన లగ్నానికి, వీటికి కూడా గురువు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్ అంత మంచిది కాదు మ్యారీడ్ లైఫ్. అంటే దాని అర్థము ఇద్దరు విడిపోతారు లేకపోతే చనిపోతారు, ఇలాంటి విపరీత అర్థాలు దయచేసి తీసుకోవద్దు. కలిసే ఉంటారు కానీ ఏదో ఒక అసంతృప్తి అనేది వారి మధ్య ఉంటుంది. అలాగే పుష్కరాల సమయంలో వివాహం చేస్తే దారుణాలు జరిగిపోతాయి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ముహూర్తానికి, గోచారానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించినప్పుడు వారి కర్మల్ని తీసుకుని ఈ జన్మలోకి వస్తాడు. ఆ వ్యక్తి యొక్క ప్రారంభంలో డైవర్స్ అనేది ఉంది, 2 వివాహాలు ఉన్నాయి అని కనుక ఉంటే, పుష్కరాల సమయంలో చేయకపోయినా, చాలా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసినా, వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసినా ఇప్పుడు డైవర్సులు అవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయి అంటే ముహూర్తానికి, గోచారానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మన డెస్టినీని అది ఓవర్కమ్ చేయదు. డెస్టినీని క్యాన్సిల్ చేసేసి ముహూర్తం ద్వారా ఒక వివాహం సక్సెస్ కాదు. ఈ విధంగా జ్యోతిష్యాన్ని కూడా మనకు అనుగుణంగా మార్చుకుని వినడానికి బాగుండేలాగా దానికి షుగర్ కోటింగ్ ఇచ్చి మీ దోషాలన్నీ పోగొట్టేస్తాము, మా దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి, అన్ని టెక్నిక్స్ ఉన్నాయి అని ప్రచారం చేసి జ్యోతిష్యాన్ని అవమానపరచడం అనేది దైవదోషంతో సమానం. ప్రతి వారు కూడా డెస్టినీకి లొంగి ఉండవలసిందే. జ్యోతిష్యులు కూడా ఈ విషయం మర్చిపోయి జ్యోతిష్య శాస్త్రం పేరుతో మేమేదో పండితులం కదా అని లేనిపోని ఆశలు కల్పించి మీ దోషాలు పోగొట్టేస్తాము, లేని యోగాలు సృష్టించేస్తాము అని జ్యోతిష్యాన్ని వాడుకోవడం అనేది మహా అపచారం. అది దైవ అపచారంతో సమానం. జ్యోతిషం మన డెస్టినీని చెప్తుంది. మన డెస్టినీకి అనుగుణంగా మనం ఎలా మనం మలుచుకోవాలి, మనల్ని మార్చుకోవాలి చెప్పేది జ్యోతిష్యం.
అంతేగాని పూజలు చేసి అవతల వ్యక్తి మనస్తత్వం మార్చేయాలి అని అనుకోవడం పొరపాటు. కానీ మన మనస్తత్వం మారకూడదు, మనం ఇలాగే ఉండాలి, మన దుర్గుణాలు ఇలాగే ఉండాలి మనలోవి. కానీ మన భార్యో, మన భర్తో, మన అత్తో, మన మావో, మన బావమరిదో మారిపోవాలి. ఈ అభిషేకమో పూజో ఏదో చేసేసి మనం మాత్రం ఇలాగే ఉంటాం. ఇలాంటివి ప్రోత్సహించదు జ్యోతిష్యం. ఇలాంటి ఎన్నో దురాచారాల్ని జ్యోతిష్యం పేరుతో చొప్పించి జనాల్లో భయాలు కల్పించినటువంటి సంఘటనలు ఎన్నో. అందులో ఒకటి పుష్కరాల్లో వివాహం. ఏదేమైనా ఇక సప్తమంలో గురువు ఎప్పుడు సమస్యలు ఇస్తాడు అని చూసినట్టు ఇది ఇందాక చెప్పినట్టుగా శుక్రుడింట్లో, బుధుడింట్లో, అందులోనూ శుక్రుడితో కలిసినప్పుడు, బుధుడితో కలిసినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఒక్కొక్క గ్రహంతో కలిస్తే గురువు ఒక్కో రకమైన సమస్యను ఇస్తాడు. గురువు 7th హౌస్లో ఉండి వర్తిస్తే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. గురువు 7th హౌస్లో అస్తంగత్వం చెంది అంటే రవికి దగ్గరగా ఉండి 7th హౌస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7th హౌస్లో నీచలో ఉన్న కొంతవరకు ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ ఉంటుంది. అంటే కర్కాటక లగ్నానికి సప్తమంలో గురువు. ఉచ్చలో ఉన్న గురువు కూడా 7th హౌస్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మకర లగ్నానికి 7th హౌస్లో గురువు ఉండి తీవ్రమైన మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. ఎందుకంటే కర్కాటకం అనేది గురువు యొక్క మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సుకి 8వ ఇల్లు అది. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఉచ్చలో ఉన్న గురువు వల్ల, కర్కాటకంలో ఉన్న గురువు వలన. ఇవి కొన్ని ఫండమెంటల్ సూత్రాలు. వీటిని ఆధారం చేసుకుని మనం అనాలిసిస్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేసేయకూడదు. కానీ ఉచ్చలో ఉన్న గురువు కూడా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ముఖ్యంగా సప్తమంలో ఉంటే కూడా. ఇక ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. రవితో కలిస్తే, అస్తంగత్వం చెందితే, రవితో కలిసిన దూరంగా ఉండి 11 డిగ్రీల కంటే దూరంగా ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయినా కానీ రవితో ఉన్నాడు కాబట్టి కొంత ఇద్దరికి సెపరేటివ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఇంక విడిపోదాము, కలిసి ఉండలేము అనేటువంటి భావనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గురుచంద్రుల కలయిక, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆధిపత్య ధోరణి ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా నా మాట చెల్లాలి అంటే నా మాట చెల్లాలి. మళ్ళీ వారిద్దరి మధ్య బాండింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువగా ఆటుపోట్లో గురవుతూ ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్. గురు కుజుల కలయిక 7th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు డామినేటింగ్ నేచర్ ఉంటుంది స్పౌస్ నుంచి. ముఖ్యంగా అమ్మాయిలకి గురువు భర్తృకారకుడు కాబట్టి గురువు 7th హౌస్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి ఎక్కువ ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కడు ఉన్న ఇతర గ్రహాలతో కలిసి ఉన్నా. ఆ విధంగా గురుకుజులు 7th హౌస్లో కనుక కలిసి ఉన్నట్టయితే ముఖ్యంగా అమ్మాయిలకి కొంత డామినేషన్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది భర్త నుంచి. తన మాటే నగ్గాలి అనేటువంటి పంతము, దానివల్ల కొంతవరకు భార్య మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. బుధ గురువులు కలిసి ఉంటే కూడా 7th హౌస్లో బుధ గురువుల కలయిక అంత మంచిది కాదు మ్యారిటల్ హ్యాపీనెస్కి. వారిద్దరు కలిసే ఉంటారు, చాలా లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా అపోహలు, అపార్థాలు, అవతల వ్యక్తి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నా అభిప్రాయాలకి విలువ గౌరవం ఇవ్వట్లేదు అనేటువంటి భావన ఉండేటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చిన్నదానికి కూడా చిన్నబుచ్చుకోవడము, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇలాంటి ధోరణి అనేది ఉంటుంది. ఇక గురు శుక్రుల కలయిక కూడా మంచిది కాదు వైవాహిక సౌఖ్యం విషయంలో. ముఖ్యంగా అమ్మాయిలకి కనుక ఇలా ఉన్నట్టయితే కొంతవరకు భర్తకి వేరే స్త్రీలతో పరిచయాలు కావచ్చు, రిలేషన్స్ ఉంటే అవకాశం ఉంది. దీన్ని యథాతథంగా అప్లై చేయొద్దు దయచేసి. అలాగే గురు శనుల కలయిక కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఇనీషియల్గా ఇద్దరి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంటుంది. అర్థం చేసుకునే విషయంలో చాలా కాలం తర్వాత ఇద్దరి మధ్య కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే గురు శనుల కలయిక ఎండ్ రిజల్ట్ అనేది చివరిలో సుఖవంతమైనటువంటి రిజల్టే ఇస్తుంది. అయితే ఆ రిజల్ట్ని పొందడానికి చాలా సంఘటనలు జరిగి అప్పుడు వారిద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది, అది స్థిరంగా ఉంటుంది. ఇక గురు రాహుల కలయిక కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇస్తుంది. అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, కానీ వారిద్దరి మధ్య బాండింగ్కి చాలా మంచిది. గురు కేతువుల కలయిక కొంతవరకు వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న విషయాలకి ఘర్షణ, ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డైవర్స్ అవుతుంది అని చెప్పకూడదు. అయితే ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి జీవిత భాగస్వామ్యం వల్ల వీరికి ఎక్కువగా ఆ కలతలు తగ్గి
ఇద్దరి మధ్య కూడా ఆ హార్మోని అంటే ఆనందం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎంతో శుభగ్రహంగా కొనియాడబడేటువంటి గురువు కూడా తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఇవ్వగలిగేటువంటి ప్లానెట్. అలాగే పుష్కర సమయంలో, గోదావరి పుష్కర సమయంలో ముఖ్యంగా వివాహం చేయకూడదు అనేది కూడా జ్యోతిష్య శాస్త్ర పరంగా అది అప్రామాణికము, ఏ ప్రమాణము లేదు. ఇది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించినటువంటి విషయమే. ఈ విధంగా గురువు గురించిన కొన్ని అపోహలను తొలగించుకోవడము, కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం కూడా మంచిది వివాహం విషయంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.